హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రెయిన్బో సాంబారు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటో చూద్దాం రండి. రెయిన్బో సాంబార్ అంటున్నా అంటే ఏంటి అనుకుంటున్నారేమో. ఏమీ లేదండి, రెయిన్బోలో ఉన్నటువంటి ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అలా మన ఇంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ కలర్స్ ఉన్న అన్ని వెజిటేబుల్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పప్పులోని వేసుకొని చేసుకుంటే అంతేనండి రెయిన్బో సాంబార్. ఇగోండి, అయితే తీసుకున్న కూరగాయల్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి, ఎందుకంటే పెస్టిసైడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం. దాని తర్వాత నేను తీసుకున్న కూరగాయల యొక్క బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది క్యారెట్, వంకాయ, టమోటా, చిక్కుడుకాయలు, బెండకాయలు. క్యారెట్ చూసుకున్నట్లయితే బీటా క్యారెటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అది కంటికి ఎంతో మంచిది. చిక్కుడుకాయలు ఎన్నో మినరల్ సోర్సెస్ ఉంటాయి, అది కూడా ఒంటికి ఎంతో మంచిది. బెండకాయ అయితే కాళ్ళల్లో గుజ్జుని బాగా పెంచుతుంది, దాంతోపాటు బుర్రను కూడా బాగా పెంచుతుంది. ఇంకా టమాటా అయితే అక్కర్లేదు, ఎందుకంటే అందులో విటమిన్ సి అనేది అత్యధికంగా ఉంటుంది కాబట్టి అది ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టర్ కింద తీసుకుంటాము. అయితే దీన్ని తయారు చేసుకునే విధానం మనం చూసుకున్నట్లయితే పప్పుని బాగా కుక్కర్లో పెట్టి 5 విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం నూనె వేసి ఒక తప్పాలు పెట్టి నూనె వేసుకొని అన్ని కూరగాయలని ఉల్లిపాయలని వేసి వేపుకొని అందులోని కొంచెం చింతపండుని బాగా పిసికేసి రసాన్ని పోసి కొంచెం నీళ్ళు వేసి ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత పక్కన పెట్టుకున్నటువంటి పప్పును కూడా అందులో దించి బాగా మరగనిచ్చిన తర్వాత చిటపెట్లాడేటువంటి తాలింపునేసి అందులో కలుపుకొని మొత్తం కలిపితే వస్తుందండి పప్పుచారు. అబ్బా సూపర్. అది వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్. బాయ్.